అత్యంత శోభాయానమైన కళారూపాలలో కూచిపూడి ఒకటి. ఇది కేవలం ఒక నృత్య ప్రదర్శనగా మాత్రమే కాకుండా ఒక సంపూర్ణ జీవన విధానంగా, ఆధ్యాత్మిక భావాలకు ప్రతిబింబంగా, భక్తి పరంపరలకు వేదికగా నిలిచిన మహత్తర సంప్రదాయం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు కీర్తిని చాటుతున్న ఈ కళా వైభవం గురించి ఇప్పుడు ప్రత్యేక కథనం. కృష్ణా జిల్లాలోని కృష్ణానది తీరాన ఉన్న చిన్న గ్రామం కూచిపూడి. అక్కడ పుట్టిన ఒక నృత్య సంప్రదాయం నేడు ప్రపంచ వేదికలపై తెలుగు జాతి గర్వాన్ని ఎగురవేస్తోంది. కూచిపూడి నృత్యానికి ఉన్న ప్రత్యేకత దాని నాటక రూపంలోనే కనిపిస్తుంది. ఇది కేవలం శరీర కదలికల సమాహారం కాదు, కథను జీవించి చూపించే కళ. ప్రాచీన భారతీయ నాట్యశాస్త్రంలోని నియమాలను ఆధారంగా తీసుకుని భావం, రాగం, లయలను సమన్వయపరిచి ప్రదర్శించే ఈ కళ ప్రేక్షకుల మనసులను భక్తిభావంలో ముంచెత్తుతుంది. నా పేరు డాక్టర్ ఏలేశ్వర శ్రీనివాసులు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఎంఏ, ఎంపీఏ కూచిపూడి డ్యాన్స్కి సర్టిఫికెట్కి నేను టీచింగ్ చేస్తాను. ఈ కూచిపూడి డ్యాన్స్ అనేది 1000 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఒక గ్రామం పేరు మీద ఈ కూచిపూడి నాట్యం ఏర్పడింది. ఏ నాట్యం కూడా మన దేశంలో ఉన్నటువంటి 9 నాట్యాల్లో, ప్రభుత్వం గుర్తించినటువంటి 9 నాట్యాల్లో ఎక్కడ ఎవ్వరూ కూడా తన గ్రామం పేరు మీద ఎక్కడ లేదు. ఒక గ్రామం పేరు మీద, కూచిపూడి గ్రామం పేరు మీద ఉన్నది. ఆ గ్రామంలో ఉన్నటువంటి పురుషులందరూ, పెద్దలందరూ ఈ కూచిపూడి నాట్యాన్ని చేసిన కృషి ఫలితమే కూచిపూడి నాట్యంగా ఇది ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లుతోంది. కూచిపూడి నృత్యానికి ఒక క్రమబద్ధమైన రూపాన్ని ఇచ్చిన మహనీయుడు సిద్ధేంద్ర యోగి. ఆయన శ్రీకృష్ణ భక్తిభావంతో ప్రేరణ పొందిన వ్యక్తి. సామాన్య ప్రజలకు కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని చేరువచేయాలనే సంకల్పంతో ఈ నృత్య సంప్రదాయాన్ని రూపుదిద్దారు. ఆయన రచించిన భామకలాపం అనే నాటక రచన కూచిపూడి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. సత్యభామ గర్వం, ఆమె ప్రేమ, కృష్ణునిపై ఉన్న విరహ భావం వంటి భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించే ఈ రచన నేటికి కళాకారులకు ప్రధాన సాధనంగా కొనసాగుతోంది. పురాతన కాలంలో ఈ కళను ప్రధానంగా బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన పురుషులు మాత్రమే ప్రదర్శించేవారు. వారు స్త్రీ పాత్రలను కూడా స్వయంగా పోషిస్తూ నాట్యాన్ని జీవింపజేసేవారు. ఇది ఒక ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతూ కళలోని నైపుణ్యాన్ని, శిక్షణను ప్రతిబింబించేది. కాలక్రమేణా ఈ కళలో మహిళల ప్రవేశం పెరిగి అది మరింత విస్తృత రూపాన్ని పొందింది. కూచిపూడి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మహనీయుల్లో వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి ఒకరు. ఆయన ఈ కళలో మహిళలకు ప్రాధాన్యం కల్పించి ఏకపాత్రాభినయం అనే కొత్త పద్ధతిని పరిచయం చేశారు. ఒకే కళాకారుడు అనేక పాత్రలను పోషిస్తూ కథను ముందుకు తీసుకెళ్లే ఈ విధానం కూచిపూడికి కొత్త జీవాన్ని ఇచ్చింది. ఆయన ప్రయత్నాల వల్ల ఈ కళ మరింత విస్తృతంగా ప్రజలలోకి చేరింది. అలాగే కూచిపూడిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడు వంపటి చినసత్యం. ఆయన తన జీవితాన్ని ఈ కళసేవకు అంకితం చేశారు. అనేక శిష్యులను తీర్చిదిద్ది వారికి కూచిపూడి శిక్షణ అందించి ఈ కళను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టారు. ఆయన కృషి వల్ల కూచిపూడి ఒక గ్రామ సంప్రదాయం నుండి ప్రపంచ కళారూపంగా ఎదిగింది. మరో విశిష్ట కళాకారుడు వేదాంతం సత్యనారాయణ శర్మ. స్త్రీ పాత్రల ప్రదర్శనలో అపార నైపుణ్యాన్ని చూపించారు. ఆయన సత్యభామ పాత్రలో చూపిన హావభావాలు, భావోద్వేగాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. పురుషుడై ఉండి స్త్రీ భావాలను అంత సహజంగా ప్రదర్శించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.
కూచిపూడి నృత్యంలో కొన్ని ప్రత్యేక అంశాలు దీన్ని ఇతర శాస్త్రీయ నృత్యాల నుండి వేరు చేస్తాయి. వాటిలో తరంగం అనే ప్రదర్శన అత్యంత ఆకర్షణీయమైనది. ఇందులో కళాకారుడు ఇత్తడి పల్లెం అంచుపై నిలబడి తలపై నీటి కలశాన్ని ఉంచుకుని లయబద్ధంగా నృత్యం చేస్తాడు. అలాగే ముద్రలు, అభినయం ఈ కళలో కీలక పాత్ర పోషిస్తాయి. చేతుల కదలికల ద్వారా భావాలను వ్యక్తపరచడం, కనుబొమ్మల విన్యాసం ద్వారా భావోద్వేగాలను చూపించడం ఈ నృత్యానికి ప్రత్యేకతను ఇస్తాయి. కూచిపూడిలో మరొక ముఖ్యమైన లక్షణం వాచికాభినయం. ఇందులో కళాకారుడు స్వయంగా సంభాషణలు పలుకుతూ పాటలు పాడుతూ ప్రదర్శన ఇస్తాడు. ఇది ప్రేక్షకులతో నేరుగా భావ సంబంధాన్ని ఏర్పరిచే శక్తివంతమైన విధానం. ఇతర నృత్య సంప్రదాయాల్లో ఇది అంతగా కనిపించని ప్రత్యేకత. నేటి కాలంలో కూచిపూడి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఒకప్పుడు దేవాలయ ప్రాంగణాలకు, గ్రామ వేదికలకు పరిమితమైన ఈ కళ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడుతోంది. విదేశాల్లో కూడా అనేక మంది ఈ కళను నేర్చుకుంటూ తెలుగు సంస్కృతిని గౌరవిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ.